పెహల్గాంలో పూర్తి శాంతి, సాధారణ జనజీవనం నెలకొని ఉందని, శత్రువుల పుకార్లు నమ్మవద్దని పెహల్గాంలో ప్రస్తుత పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో పర్యటించి పెహల్గాంలో జాతీయ జెండా మరియు జనసేన పార్టీ జెండా ఎగురవేశారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. వేగంగా అభివృద్ధి చెందుతోందనే దురుద్దేశంతో పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిందని కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ అన్నారు. పర్యాటకులపై ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు మన దేశ త్రివిధ దళాలు ధీటుగా సమాధానం చెప్పాయని, యావత్ ప్రపంచం ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రవాదులను శిక్షించాలని నినాదాలు చేశాయన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో పాకిస్తాన్పై సైనిక చర్య చేపట్టి ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేశాయన్నారు. ఉగ్రవాదులపై పోరాటం చేసిన త్రివిధ దళాలకు అండగా దైవశక్తి కూడా తోడుగా ఉండాలనే సంకల్పంతో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో తమిళనాడు పళని క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జనసేన నాయకులు, జన సైనికులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. పూజలు నిర్వహిస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనతో పెహల్గాంలో ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పెహల్గాం వచ్చామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.